నమస్తే అండి. రెస్పెక్టెడ్ బీసీ కమిషన్ చైర్మన్ గారికి. అంటే ఆల్రెడీ సార్ చెప్పారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి, మిగతా ఏమి మాట్లాడొద్దని. సో అందుకే ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ మీరు నోటీస్ తెద్దాం అనుకుంటున్నాను సార్. నా పేరు కర్రి కిషోర్ కుమార్ అండి. మాది గౌరవ సామాజిక వర్గం. ఇక్కడ తెలంగాణ గౌరీ సేవా సంఘానికి నేను జనరల్ సెక్రటరీగా చేస్తున్నానండి. ఇక్కడ సోదరులు అందరూ ఒక్కొక్క ఇష్యూ చెప్పారు. మా ఇష్యూ కూడా కొంతమంది మాట్లాడారు మిత్రులు. కానీ ఇక్కడ ఒక విషయం అయితే చాలా ఈజీగా లాజికల్గా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైనా నేను ప్రపంచం ఓడి వాడిన కానీ భారతదేశంలో ఎక్కడైనా ఒక తండ్రి బీసీ అయ్యి వాళ్ళ కొడుకు ఓసీ అవుతాడా? ఎక్కడైనా, ఈవెన్ సుప్రీంకోర్టు ఎవరైనా ఏ రాజ్యాంగమైనా ఎక్కడైనా మనం ప్రశ్నించవచ్చు. ఒక తండ్రి ఓబీసీ అయ్యి వాళ్ళ కొడుకు ఓసీ అవుతారా? అది అవుతున్న ఏకైక ప్లేస్ ఎక్కడంటే ఒక తెలంగాణ రాష్ట్రంగా నేను మీ అందరి ముఖంగా నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఒక తండ్రి కావచ్చు, ఒక సెక్రటరీ కావచ్చు, చాలా స్టూడెంట్స్ ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఓబీసీ కులం అన్నది మాది 26 కులాల్లో గౌరవ కులం అన్నది తీసేశారండి. దానివల్ల 2015లో కనీసం ఎటువంటి కమిషన్ లేకుండా, ఎటువంటి ఎంక్వైరీ లేకుండా గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా 26 కులాలు తొలగించిన కులాల్లో మా గౌరవ కులం ఒకటి ఉందండి. అది మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అండి. కులం అన్నది మాకు బీసీ గౌరవ అన్నది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మాకు తెలంగాణ విడిపోతుందనే విషయం మాకు తెలియదు కదండి. 2015లో జరగడంతో పాటు మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా పాత గవర్నమెంట్ వాళ్ళు తీస్తారు. కానీ అప్పుడు పాత గవర్నమెంట్ వాళ్ళు అడిగాము, ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ అడిగాము, గవర్నర్ దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళి చాలా రిప్రజెంటేషన్ ఇచ్చామండి. రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఫోటో తీసుకోవడం, గ్రూప్ లో పెట్టుకోవడం, అదే ఆనందం అండి. అంతేకాదు ఒక్క స్టెప్ ముందుకు ఎక్కడికి వెళ్ళలేదండి. అందరూ ఇక్కడ కూడా ఫోటో తీసుకుంటాం, వాట్సాప్ గ్రూప్ లో పెట్టుకుంటాం. మా వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, మీకు బాగా అర్థమయ్యింది సార్. అక్క ఒక్క అది ఏంటంటే సార్, ఒకటి ఇప్పుడు ఒక్కొక్కరు హామీ ఇవ్వడం వేరు. హానరబుల్ తెలంగాణ రాష్ట్ర సీఎం గారు కుకట్పల్లిలో మేమందరూ కూడా క్యాంపెయిన్కి వచ్చినప్పుడు అడిగాం, సార్ మా సమస్యలు ఎలా ఉన్నాయంటే, లేదు మీకు చాలా అన్యాయం జరిగింది, ఖచ్చితంగా మీ 26 కులాల్ని ఖచ్చితంగా కూడా మేము ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అని చెప్పారండి. ఇంకా కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ కులగణన జరుగుతుందండి. మా సామాజిక వర్గాలంతా డైలీ ఫోన్ చేస్తున్నారు, కులగణన అందరూ మా ఇంటికి వస్తున్నారండి, మేము ఏ కోలంలో పెట్టికి పెట్టాలి, మేము ఏ కోలం మేము చెప్పాలి. ఇప్పుడు కులగణన అంటారు, మరి మా దగ్గరకు వచ్చినప్పుడు ఏ సమాధానం చెప్పాలో కూడా తెలియని స్థితిలో కూడా మేము అందరం ఉన్నాం. అది మాకు చాలా బాధాకర విషయంతో మా బాధ మీ అందరికీ వ్యక్తపరుస్తున్నాం సార్. ఇంకో ఉద్దేశం ఏం కాదు. ఆ కులగణనలో ఇతరుల దగ్గర మీ ఏ కోణం రాయాలి, ఇప్పుడు ఆయన అడిగినట్టు ఏ క్యాస్ట్ తెలియదు, ఎక్కడ రాయాలో తెలియదు, ఏం తెలియదు. అసలు మేము చేసిన తప్పు ఏంటని కూడా ఈ గవర్నమెంట్ కూడా మేము అడగదలుచుకున్నాం. మీ కమిషన్ ద్వారా ఏదైనా మాకు అంటూ ఏదైనా నమ్మకం ఉందంటే, ఇంతకుముందు చాలా కమిషన్లు అయ్యాయి, కమిషన్లు అవుతున్నాయి, రిపోర్ట్స్ వస్తున్నాయి, పేపర్లో పడుతుంది, టీవీలో చూపిస్తున్నారు. కానీ రిపోర్ట్ అనేది, రిజల్ట్ అనేది ఎంతమందికి వస్తుందో కూడా నాకు తెలియట్లేదు సార్. నేను చదువుకున్న వ్యక్తిగా జస్ట్ అడుగుతున్నాను, మీరు ఒక విధంగా అనుకోవద్దు. అలాగే ముఖ్యంగా స్టూడెంట్స్ లైఫ్ ఎంత దారుణం అంటే, ఒక ఇంజనీరింగ్ కానీ, జేఈ కానీ, మెయిన్స్ కానీ అన్నింటికి వెళ్తున్నారు. ఓబీసీ సర్టిఫికెట్ లేకుండా ఎంతో మంది చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా మా కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ, మేము ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చామంటే చాలా మంది ఇక్కడ మా వాళ్ళు కూడా డైలీ లేబరు అండ్ పరంజీ వేస్తారండి. బిల్డింగ్ కట్టి పరంజీ వేసే వాళ్ళకి ఇక్కడ మీటింగ్ జరుగుతున్నట్టు కూడా తెలియదు. వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి కనీసం అవేర్నెస్ లేదు. వాళ్ళు పిలిస్తే ఈ రోజు వెళ్దామంటే ఒక రోజు పోతే మాకు కూలిపోతుంది, మమ్మల్ని ఎవరు పోషిస్తాడు అన్న స్థాయిలో కూడా మా వాళ్ళు చాలా మంది ఉన్నారండి. దయచేసి మా బాధని, మా ఆవేదనని కూడా మీరందరూ కూడా బీసీ కమిషన్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. మేము ఈ బాధని గత 10 సంవత్సరాలుగా కూడా మేము చాలా బాధపడుతున్నామండి. జస్టిస్ అదే శ్రీ నిరంజన్ గారికి మేము హృదయపూర్వకంగా దండం పెట్టి మేము కోరేది ఏంటంటే, న్యాయం చేయండి, న్యాయమే చేయండి. మేము మిమ్మల్ని ఏమి ఎక్స్ట్రా కోరటం లేదు, మా హక్కుని మాకు ఇచ్చేసేయండి, ఇంకొకటి ఏమి మిమ్మల్ని అడగట్లేదు. మీరు చెప్పారు కదా, నేను కమిషన్ తరఫు నుంచి మీకు అష్యూరెన్స్ వినండి. మీరు చెప్పిందంతా వినండి. ఇప్పుడు ఏవైతే 26, 27 కులాలు ఇమీడియట్ క్యాస్ట్గా తొలగించబడిందో, కేస్ బై కేస్ ఇండివిజువల్ క్యాస్ట్ గురించి కమిషన్ అనేది విచారించి గవర్నమెంట్ అనేది రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది ఉన్నారండి. దయచేసి మా బాధని, మా ఆవేదనని కూడా మీరందరూ కూడా బీసీ కమిషన్ వాళ్ళు అర్థం చేసుకోవాలి.
మేము ఈ బాధని గత 10 సంవత్సరాలుగా కూడా మేము చాలా బాధపడుతున్నామండి. జస్టిస్ అదే శ్రీ నిరంజన్ గారికి మేము హృదయపూర్వకంగా దండం పెట్టి మేము కోరేది ఏంటంటే న్యాయం చేయండి, న్యాయమే చేయండి. మేము మిమ్మల్ని ఏమి ఎక్స్ట్రా కోరటం లేదు, మా హక్కుని మాకు ఇచ్చేసేయండి. ఇంకొకటి ఏమి మిమ్మల్ని అడగట్లేదు. మీరు చెప్పారు కదా నేను కమిషన్ తరపు నుంచి మీకు అష్యూరెన్స్ వినండి. మీరు చెప్పిందంతా వినండి. ఇప్పుడు ఏవైతే 26, 27 కులాలలో డిలీటెడ్ క్యాస్ట్ అనేది తొలగించబడిందో కేస్ బై కేస్ ఇండివిజువల్ క్యాస్ట్ గురించి కమిషన్ అనేది విచారించి గవర్నమెంట్కి అనేది రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. చివరిగా ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు నిజంగా ఈ రోజు ఏంటంటే నాకు కొంచెం ఎమర్జెన్సీ డ్యూటీ ఉందని నేను అనుకోకుండా వాట్సాప్ లో చూసి లెక్క కాడ కూడా తెచ్చుకోలేదు. ఎందుకంటే మేము గత 10 సంవత్సరాల నుంచి మీరు దయచేసి ఈసారి మీ కమిషన్ ద్వారా ఒక మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తూ ఈ ప్రాంతంలో ఉండి మీకు హక్కులు కలవకుండా ఉండటం మేము కూడా అలాగే 26 కులాన్ని యాడ్ చేయండి సార్. ఒక్క మాదే స్వార్థం కాదు, మా 26 కులాలు చెప్పినాం కదా కేస్ బై కేస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.